ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. प्रेज द लॉर्ड. आप सबको प्रभु यीशु मसीह के प्रशस्त नाम में हमारी होसन्ना सेवकाई के तरफ से हार्दिक शुभकामनाएं हैं. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కటి విషయాన్ని మనం తెలుసుకుందాము. आज के दिन पवित्र शास्त्र से एक अच्छी बात का ध्यान हम करेंगे. కీర్తనల గ్రంథంలో 147వ కీర్తన ఆ మొదటి వాక్యాన్ని నేను చదువుతున్నాను. भजन संहिता 147 का पहला वचन में पढ़ रहा हूँ. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. या की स्तुति करो क्योंकि अपने परमेश्वर का भजन गाना अच्छा है. ప్రియులారా, ఈ వాక్య భాగంలో మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది అనే విషయాన్ని కాసేపు మనం ధ్యానించినప్పుడు, हे प्रियो, इस वचन में परमेश्वर का भजन गाना अच्छा है, इस अंश का अगर हम ध्यान करेंगे तो ఎందుకు ఆయనను మనం స్తుతించాలి అనేది మనం తెలుసుకోవాలి. क्यों हमें उनकी स्तुति करना है, ये हमें मालूम होना है. స్తుతించుడి అని వ్రాయబడి ఉంది. स्तुति करो करके लिखा गया है. స్తుతించండి అని ఎవరో మనతో చెప్పారు स्तुति करना है करके कोई हमसे बताया है. అని మనం స్తుతించడం కాదు. कोई बताया है करके हमें स्तुति नहीं करनी है. మనం చేసే పని మీద మనకు ఒక అవగాహన ఉండాలి. हम जो काम कर रहे हैं उसमें हमें एक समझ होनी चाहिए. ఆయనను స్తుతించుడి అంటే ఎందుకు స్తుతించాలి అని తెలుసుకొని స్తుతిస్తే उनकी स्तुति करना है, क्यों उनकी स्तुति करना है मालूम करके अगर हम स्तुति करेंगे तो అది రమ్యముగా ఉంటుంది, హృదయపూర్వకమైనదిగా ఉంటుంది, దేవునికి ప్రీతికరమైనదిగా కూడా ఉంటుంది. वो सुंदर रहेगा और हृदय पूर्वक रहेगा और परमेश्वर के लिए बहुत ही मन भावना होगा. చూడండి, ఆయనను ఎందుకు స్తుతించాలి అని అంటే ఒక 3 విషయాల్ని నేను మీకు పరిశుద్ధ గ్రంథంలో మీకు చూపిస్తాను. देखिए क्यों हम उनकी स्तुति करना है, 3 विषय मैं आपको पवित्र शास्त्र में से दिखाऊंगा. ఒకసారి అబ్రహాముని దేవుడు దర్శించాడు. एक बार अब्राहम को परमेश्वर दर्शन दिए हैं. అబ్రహాముకి ఒక పరీక్ష అని చెప్పుకోవాలి. ఆ రోజు దేవుడు అబ్రహాముతో మాట్లాడిన మాటలు, अब्राहम से जो बातें किए हैं वो अब्राहम के लिए एक परीक्षा है करके ही बताना चाहिए. ఏం చెప్పాడు దేవుడు? परमेश्वर क्या बताया है? నీవు అమితముగా ప్రేమించుచున్న నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నేను చూపించు పర్వతం మీద బలి అర్పించాలని చెప్పాడు. तुम्हारा इकलौता पुत्र जिससे तू अधिक प्यार करता है उसे पर्वत पर ले जाकर मेरे लिए बलि चढ़ाओ करके कहा है. వెంటనే అబ్రహాము తన కుమారుని చేత పట్టుకున్నాడు. కత్తె, కట్టెలు, నిప్పు తీసుకొని పనివాళ్ళని తీసుకొని బయలుదేరేశాడు. सुनते ही अब्राहम अपने पुत्र के साथ तलवार, लकड़ी, आग और दास को ले जाकर चला गया. కొంత దూరం వెళ్ళిన తర్వాత कुछ दूर जाने के बाद కుమారుడైన ఇస్సాకుకి ఒక సందేహం వచ్చింది. पुत्र इस्साक को एक संदेह हुआ है. కుమారుడు తండ్రిని అడిగాడు, पुत्र ने पिता से पूछा, నా తండ్రి, हे मेरे पिता, కత్తె, కట్టెలు, నిప్పు, పనివాళ్ళు ఉన్నారు, तलवार, लकड़ी, आग और दासी है, మరి బలి ఇవ్వడానికి బలి పశువు ఏది అని అడిగాడు. बलि चढ़ाने के लिए बलि पशु कहाँ है करके पूछा है. సర్వసాధారణంగా ఇది అందరికీ వచ్చే ఒక సందేహమే. सहज है कि ये संदेह सबको होता है. ఏదైనా ఒక పని చేయడానికి మనం వెళ్ళినప్పుడు దానికి సంబంధించినవి పరికరాలన్నీ, వస్తువులన్నీ, సామాగ్రిని చేత పట్టుకుని వెళతాం కదా. जब हम कोई काम करने जाते हैं तो उसके संबंधित सामग्री को, सामान को साथ लेके जाते हैं ना. మరి బలి అర్పించడానికి వెళుతున్నప్పుడు దానికి సంబంధించిన సామాగ్రి లేనప్పుడు ఎవరికైనా ఈ సందేహం కలుగుతుంది. जब बलि चढ़ाने जाते हैं और उसके संबंधित सामान जब नहीं होता तो किसी को भी ये शक होगा. కుమారుడు అడిగిన ఈ ప్రశ్నకి తండ్రి అయిన అబ్రహాము చక్కటి సమాధానం చెప్పాడండి. पुत्र के इस प्रश्न को पिता अब्राहम एक बहुत अच्छा उत्तर दिया है. చూడండి, ఆదికాండం
22వ అధ్యాయం 7వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. देखिए उत्पत्ति 22 का 7वां वचन में पढ़ूंगा. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా 8వ వాక్యం చదువుతున్నానండి. అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని इसहाक ने अपने पिता अब्राहम से कहा, हे मेरे पिता. उसने कहा, हे मेरे पुत्र क्या बात है. उसने कहा, देख आग और लकड़ी तो है, पर होम बलि के लिए भेड़ कहाँ है. अब्राहम ने कहा, हे मेरे पुत्र, परमेश्वर होम बलि की भेड़ का उपाय आप ही करेगा. చూడండి వాక్య భాగంలో देखिए इस वचन में అబ్రహాము తమ కుమారునితో చెప్తున్నాడు, अब्राहम अपने पुत्र से कह रहा है, దహన బలికి బలి పశువుని దేవుడే చూసుకొనును. होम बलि के लिए भेड़ को परमेश्वर ही उपाय करेगा. అంటే తమ కుమారునికి దేవుని గురించి ఎలాంటి పరిచయాలు చేస్తున్నాడు, ఎలాగ వివరించి చెప్తున్నాడు అనేది గమనించినప్పుడు मतलब अपने पुत्र को परमेश्वर का कैसा परिचय दे रहा है, कैसा वर्णन कर रहा है, जांचा जाए तो మనం ఆరాధించే దేవుడు మన అవసరతలు చూసుకునే దేవుడు. हमारा परमेश्वर जिसकी हम आराधना करते हैं हमारी जरूरतों को पूरा करने वाला है. మన అవసరతల కొరకై మనకు ఇది లేదు, అది లేదు, అంత లేదు, ఇంత లేదని మనం చింతించవలసిన అవసరం లేదు. हमारी जरूरतों के लिए हमें ये नहीं है, वो नहीं है, इतना नहीं है करके हमें चिंता करने की कोई जरूरत नहीं है. ఎందుకంటే क्योंकि మనం ఆరాధించే దేవుడు हमारा परमेश्वर जिसकी हम आराधना करते हैं మనల్ని పూర్ణంగా ఎరిగినవాడు. हमें पूर्ण रीति से जानने वाला है. మనకి ఏ కావాలో ఆయనకు తెలుసు. हमें क्या चाहिए वो जानता है. ఎప్పుడు ఎంత ఏది మనకు అక్కరై ఉన్నదో ఆయనకి సుస్పష్టంగా ఎరిగినవాడు ఆయన. कब कितना क्या चाहिए वो बहुत स्पष्ट रीति से जानता है. గనుక ఆయన చూసుకుంటాడు. इसलिए वो उपाय करते हैं. నా ప్రియమైన సహోదరులారా, हे मेरे प्रिय भाइयों, ఈ రోజున అనేక విషయాలలో కొదువలు మనకు కలిగి ఉన్నప్పుడు आज बहुत सी कमी घटियों में जब हम होते हैं ఏదో ఒక చింతన మన హృదయంలో ఉంటుందండి. कुछ चिंता हमारी हृदय में होती है. నాకు ఈ కొదువు కలిగి ఉంది, मुझे ये कमी घटी है, నాకు ఇంత లేమి కలిగి ఉంది, मुझे इतनी घटी है, నాకు ఇన్ని అవసరాలు ఉన్నాయి, मेरी इतनी ज़रूरतें हैं, దీనికి నేను ఏం చేయాలి, इसके लिए मैं क्या करूं, ఎక్కడికి వెళ్ళాలి, कहाँ जाऊं, ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరి పాదాలు పట్టుకోవాలి, किसके पास जाके किसके चरण छूं. ఇలాంటి ఆలోచనలన్నీ మనల్ని కుదిపేస్తుంటాయి. ये सब विचार हमें हिलाते रहते हैं. నా ప్రియమైన సహోదరులారా, मेरे प्रिय भाइयों, మనం ఆరాధించే దేవుడు ఎవరు, हमारा आराध्य परमेश्वर మనం कौन है, స్తుతించే దేవుడు हमारा ఎవరు, परमेश्वर जिसकी हम स्तुति करते हैं कौन है, మనం ఎవరిని మహిమ పరుస్తున్నాము, हम किसकी महिमा कर रहे हैं. మన అవసరతలను చూసుకునే దేవుణ్ణండి. हमारी जरूरतों को पूरी करने वाले परमेश्वर को. మన అక్కర్లన్నీ ఆయన ఎరిగిన వాడై ఆయన వాటిల్ని మనకు అనుగ్రహించుచున్నాడు గనుకయే हमारी सब जरूरतों को वो जानकर वो जरूरतों को पूरा कर रहा है, इसलिए ఆయనను స్తుతించాలి, उनकी स्तुति करना है, ఆయనను మహిమపరచాలి, उनकी महिमा करना है, ఆయన నామాన్ని ఘనపరచాలి. उनके नाम को बढ़ाना है. ఎందుకు యెహోవాకి స్తోత్రగానము చేయుడి అని వ్రాయబడి ఉంది ఈ కీర్తనలో అనంటే, क्यों इस भजन में यहोवा की स्तुति करना अच्छी बात है करके लिखा गया है. మొదటిగా మనం గమనించవలసింది पहली बात हमें जांचना है, ఆయన చూసుకునే దేవుడు గనుక, वो उपाय करने वाले परमेश्वर है, इसलिए మన అక్కర్లు ఎరిగిన వాడు గనుక, हमारी जरूरतों को जानने वाले हैं, इसलिए మన ప్రతి ఇబ్బందిని చూచుచున్నవాడు, हमारी हर तकलीफ को देख रहे हैं. ఆ ఇబ్బందుల కొలిమిలో మనకు విడుదలను ప్రసాదించి మన అక్కరని తీర్చి సమృద్ధిని ప్రసాదించగలిగిన శక్తిగల దేవుడు గనుక, क्लेशों की भट्टी से हमें छुड़ाकर हमारी ज़रूरतों को पूरा करके हमें बहुतायत से आशीष प्रदान करने वाले सर्वशक्तिमान परमेश्वर है. నా ప్రియమైన సహోదరులారా, हे मेरे प्रिय भाइयों, ఇదిగో ఇన్ని మేలులు పొందుకొని ఇన్ని ఉపకారాలు పొందుకొని ఆయన దగ్గర ఆశీర్వదించబడిన మనం తప్పనిసరిగా ఆయనను స్తుతించి మహిమపరిచి స్తోత్రగానం ఆయన కొరకై మనం చేయాలి. बहुत से भलाई और उपकार पाकर उनके द्वारा आशीषित हुए हम उनकी स्तुति महिमा करनी चाहिए और भजन गाना चाहिए. మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. और एक विषय मैं आपको याद दिलाऊंगा. 45వ కీర్తన
7వ చరణాన్ని నేను చదువుతున్నానండి. 45वां भजन 7वां वचन में पढ़ रहा हूँ। నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ల కంటే హెచ్చగునట్లు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. तूने धर्म से प्रीति और दुष्टता से बैर रखा है, इस कारण परमेश्वर ने, हाँ तेरे परमेश्वर ने तुझको तेरे साथियों से अधिक हर्ष के तेल से अभिषेक किया है। చూడండి వాక్య భాగంలో देखिए इस वचन में, నిన్ను హెచ్చించి तुम्हें बढ़ा के, అంటే మన దేవుడు మనల్ని హెచ్చించే దేవుడు. मतलब हमारा परमेश्वर हमें बढ़ाने वाला परमेश्वर है। ఆయన ఎప్పుడు మనము ఘనంగా ఉండాలని, वो हमेशा हम आदरमान होना है करके, ఉన్నత స్థితిలో బ్రతకాలని, ऊंचे स्थान में जीना है करके, అనేకులకు సాక్షార్థమై నిలవాలని, बहुत लोगों के सामने गवाही बन के जीने के लिए, మనం నిలిచిన ప్రతి చోట మనం సాక్షార్థమై ప్రభు మహిమకరముగా బ్రతకాలని వాంఛించిన ఆశించిన దేవుడండి ఆయన. हम जहाँ कहीं भी खड़े रहेंगे परमेश्वर के लिए गवाही बन के खड़े रहने की आशा रखने वाले परमेश्वर है। మరి మన స్థితిని గుర్తించి మనల్ని హెచ్చించిన ఆ దేవునిని మనం స్తుతించాలి కదా. तो हमारी स्थिति को पहचान कर हमें बढ़ाने वाले परमेश्वर की हमें स्तुति करनी కొంతమంది चाहिए ना। తక్కువ స్థితిలో ఉన్నప్పుడు, ఇంకా దీన స్థితిలో ఉన్నప్పుడు, హీన స్థితిలో ఉన్నప్పుడు ప్రభుని స్తుతిస్తారు, ఆరాధిస్తారు, మహిమపరుస్తారండి. कुछ लोग जब कम स्थिति में होते हैं, नहीं तो दीन स्थिति, दरिद्र स्थिति में होते हैं, तो परमेश्वर की स्तुति आराधना करते हैं। కానీ వాళ్ళ స్థితిని దేవుడు మార్చి వాళ్ళని ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళినప్పుడు, लेकिन परमेश्वर जब उनकी स्थिति को बदलकर ऊंचे स्थिति पर जब लेके जाते हैं, మునుపు వాళ్ళు ఆయనను స్తుతించినట్లుగా స్తుతించడానికి ముందుకు రారండి. पहले जैसे वो स्तुति करते थे वैसे स्तुति करने के लिए वो आगे नहीं आते हैं। మేలులు పొందిన తరువాత దేవునికి దూరమైపోతున్న వాళ్ళని ఎంతమందిని చూస్తున్నామో. भलाई पाने के बाद परमेश्वर से दूर होने वालों कितने लोगों को हम देख रहे हैं। వాళ్ళని అడిగితే ఏమంటారో తెలుసండి? उनसे पूछने से क्या कहेंगे मालूम है? చాలా బిజీగా ఉన్నానండి, मैं बहुत व्यस्त हूँ। దేవుని స్తుతించడానికి రావాలని, परमेश्वर की स्तुति करने के लिए आने के लिए, ఆరాధనలో పాలు పొందాలని, आराधना में सहभागी होने के लिए, అందరితో కూడా కలిసి ఆత్మలో హర్షించాలని ఆశ మాకు ఉంటుందండి. सबके साथ मिलकर आत्मा में हर्षित होने की उम्मीद हम रखते हैं, కానీ लेकिन సమయం కుదరట్లేదండి. समय नहीं है। నా ప్రియమైన వారులను గమనించండి, हे मेरे प्रिय भाइयों, एक बार जांचिए, చాలా బాధాకరమైన విషయం అండి. बहुत दुख भरी बात है ये। లేనప్పుడు ఒక విధంగాను, కలిగి ఉన్నప్పుడు మరొక విధంగా కనబడడం చాలా ప్రమాదకరం అండి. कमी घटी में एक जैसे और उन्नति पाने के बाद एक जैसे दिखना बहुत ही भयानक बात है। దేవుడు మనల్ని హెచ్చించేవాడు గనుక परमेश्वर हमें बढ़ाने वाले परमेश्वर है, इसलिए మనము ఆయనకు స్తోత్ర గీతం పాడాలి, हमें उनकी भजन गानी चाहिए, ఆయన స్తుతించాలి. उनकी स्तुति करनी है। మన శక్తి చేత, బలము చేత, ధనము చేత కాదు మనం ఈ స్థితిలో నిలిచింది. हमारी शक्ति, सामर्थ और धन के द्वारा नहीं हम इस स्थिति में खड़े हैं। ఏదో సామర్థ్యత, ఎవరి వలననో మనకు సామర్థ్యత కలిగితే కాదు ఈరోజు మనం రాణించగలిగేది. कुछ सामर्थ या किसी और के द्वारा सामर्थ पाने से नहीं हम आज सफल हो सकते हैं। దేవుడు మనల్ని హెచ్చించి परमेश्वर हमें बढ़ाकर ఈ రోజున ఈ ఉన్నత స్థితిలో ప్రభు మనల్ని ఉంచబట్టి आज इस ऊंचे स्थान में परमेश्वर रखने पर ఈ ఆశీర్వాదకరమైన బ్రతుకును మనం బ్రతుకుతున్నామండి. ये आशीषित जीवन आज हम जी रहे हैं। కనుక నా ప్రియమైన సహోదరులారా, इसलिए है मेरे प्रिय भाइयों, మన చెలికాళ్ళ కంటేను, हमारे साथियों से भी, మన సహోదరుల కంటేను, हमारे भाइयों से भी, మన తోటి వారందరికంటే కూడా हमारे साथियों से भी अधिक దేవుడు మనల్ని హెచ్చుగా ఉంచే దేవుడు కనుక परमेश्वर हमें ऊंचे बढ़ाने वाले परमेश्वर है, इसलिए ఆయనను మనం స్తుతించాలి, हमें उनकी स्तुति करनी है, ఆయనను మనం మహిమపరచాలి. हमें उनकी महिमा करनी है। మీకు ఇంకొక విషయం కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. मैं और एक बात आपको याद दिलाऊंगा। 147వ కీర్తన 147 भजन 3వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. 3 वचन में पढ़ूंगा। గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. वह खेदित मन वालों को चंगा करता है और उनके शोक पर मरहम पट्टी बांधता है। ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు इस वचन में अगर जांचा जाए तो గాయములు కట్టువాడు, मरहम पट्टी बांधता है,
బాగు చేయువాడు. चंगा करता है। ఏది? చెదరిన హృదయాన్ని, చెదరిన గుండెను. किसको? खेदित मन वालों को। ప్రియులారా ఆలోచించండి. हे प्रियो, एक बार सोचिए, చెదరిన హృదయాన్ని లేకపోతే గాయాన్ని ఎవరు కట్టగలుగుతారు? खेदित मन को और गाँवों को कौन बांधता है? హృదయాన్ని తెలుసుకోగలిగిన వ్యక్తులు ఎవరున్నారు? हृदय को जांचने वाले व्यक्ति कौन है? మనిషి మనస్సును ఎరగగలిగిన మనిషి ఎవరున్నారండి? मनुष्य के मन को जांचने वाला मनुष्य कौन है? నా ప్రియమైన సహోదరులారా, हे मेरे प्रिय भाइयों, ఇదిగో ఈ రోజున నేను ప్రకటిస్తున్న నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరు? आज मेरा परमेश्वर प्रभु यीशु मसीह जिसका मैं प्रकट कर रहा हूँ वो कौन है? ఆయన నీ అంతరంగాన్ని ఎరిగినవాడు. वो तुम्हारे भीतर मन को जानने वाला है। నీ క్షోభను ఎరిగినవాడు. वो तुम्हारे खेद को నీ जानने वाला కన్నీళ్లకు है। కారణం తెలుసుకున్నవాడు. तुम्हारे आंसुओं का वजह जानने वाला है। ఆయనకు మరుగై ఉన్నది ఏది కూడా లేదండి. उनसे कुछ भी छिप नहीं सकता है। ఆయనకు చాటైన చోటే కానరాదండి. उनसे छिपने का कोई स्थान ही नहीं है। ఆయన సమస్తం ఎరిగినవాడు, वो सब कुछ जानने वाला है, సమస్తము చేయగలిగినవాడు, सब कुछ करने वाला है। సర్వాంతర్వ్యామి. वो सर्वांतर्यामी है। మరి ఈ రోజున ఆ హృదయంలో ఉన్న వేదనను గుర్తించి ఆ గాయములను కట్టి గుండెను బాగు చేయగలిగిన దేవుడిని ఎందుకు స్తుతించలేకపోతున్నాము? तो आज खेदित मन वालों को जांचने वाला और शोक पर मरहम पट्टी बांधने वाला परमेश्वर की क्यों हम स्तुति नहीं कर पा रहे हैं? మనకున్న ఆప్తులైన వాళ్ళు, हमारे प्रिय लोग, ఆత్మీయులైన వాళ్ళు, हमारे आत्मीय लोग, స్నేహితులు, శ్రేయోభిలాషులు हमारे साथी और शुभ चिंतक కొంతవరకు మనకు సహాయం చేయొచ్చండి. कुछ हद तक हमारी सहायता करते हैं। ఏదో వాళ్ళకి తగినంత సహాయం చేసి ఆదరించవచ్చండి. कुछ हद तक हमारी सहायता करके हमें सांत्वना दे सकते हैं। కానీ హృదయాన్ని ఎరిగి హృదయంలో ఉన్న ఆ బాధను గుర్తించి బాగు చేయగలిగిన శక్తి కలిగిన సామర్థ్యత కలిగిన వ్యక్తులు లోకంలో ఎవరు కూడా లేరండి. लेकिन हृदय को जांच कर मन के खेद को पहचान कर उसको चंगा करने वाले सामर्थ्य मनुष्य इस संसार में कोई नहीं है। విరిగిన హృదయంతో, टूटे हृदय से, పశ్చాత్తాపమైన మనస్సుతో पश्चाताप के मन से ఎవరు ఆయన సన్నిధికి వెళ్ళి మొరపెట్టుకుంటారో, जो कोई उसकी उपस्थिति में जाकर प्रार्थना करेंगे, ఎవరు ఆయన సన్నిధిలో కన్నీళ్లు కార్చుతారో जो कोई उनकी उपस्थिति में आंसू बहाएंगे, వారిని నిశ్చయముగా ఆయన కనికరిస్తాడు. निश्चय उन पर तरस खाएगा వాళ్ళ కన్నీళ్లను శాశ్వతంగా తుడిచి వేస్తాడు. और उनके आंसुओं को हमेशा के लिए मिटा వారు देगा। గుండెల్లో ఉన్న వేదనను గుర్తించి విడిపించి రక్షించి స్వస్థతనిచ్చి క్షేమ స్థితిలో వారిని సాక్షిగా నిలబెట్టుటకు నమ్మదగిన దేవుడు ఒకే ఒక్కడు, ఆయన పేరే నజరేయుడైన యేసు. उनके मन के खेत को पहचान कर उनको छुड़ा कर उद्धार करके उनको चंगा करके कुशलता के स्थिति में उनको गवाही बन के खड़ा करने वाले विश्वास योग्य परमेश्वर एक ही एक है, वही यीशु मसीह है। అందుకే ఆయనను స్తుతించాలి, इसीलिए उनकी स्तुति करनी है, అందుకే ఆయనను ఆరాధించాలి, इसलिए उनकी आराधना करना है, అందుకే ఆయనకు స్తోత్ర గీతం పాడాలి, इसीलिए उनका भजन गाना है। నా ప్రియమైన సహోదరులారా, నేను 3 విషయాలు మీతో చెప్తూ వచ్చాను. हे मेरे प्रिय भाइयों, मैं 3 बातें आपको बताते आया हूँ। ఎందుకు ఆయనకి స్తోత్ర గీతం పాడాలి అని అనుకుంటే, किस लिए उनकी स्तुतिगान करनी चाहिए? ఆయన మన సమస్తమును చూసుకునే దేవుడు. वो हमारे हर जरूरत को पूरा करने वाला है। రెండవది ఆయన హెచ్చించు దేవుడు. दूसरी बात, वो हमें बढ़ाने वाले परमेश्वर है। మూడవది చెదరిన హృదయాన్ని బాగు చేయు దేవుడు. तीसरी बात, खेदित मन वालों को चंगा करने वाले परमेश्वर है। ఇంకొక విషయం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. और एक बात मैं आपको याद दिलाऊंगा। జఫన్యా గ్రంథం सपन्या 3వ అధ్యాయం 3रा अध्याय 17వ వాక్యం నేను చదువుతున్నానండి. 17वां वचन हम देखेंगे। నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. तेरा परमेश्वर यहोवा तेरे बीच में है, वह उद्धार करने में पराक्रमी है, वह तेरे कारण आनंद से मग्न होगा। చూడండి ఈ వాక్య భాగంలో, देखिए इस वचन में, నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు అంటే మన మధ్యలో నివసించువాడు ఆయన. तेरा परमेश्वर यहोवा तेरे बीच में है, मतलब हमारे बीच में निवास करने वाला है। దేవుడు మనుషులతో నివాసం చేయడం ఏంటి? परमेश्वर मनुष्य के साथ निवास करना क्या? సర్వశక్తి కలిగిన దేవుడు మన మధ్యకు వచ్చి మన మధ్యలో ఉండడం ఏంటి?
सर्वशक्तिमान परमेश्वर हमारे बीच में आके हमारे बीच में निवास करना क्या? ఇక్కడే మనకు అర్థమవుతుంది यही हमको समझ में आ रहा है మనల్ని ఎంత ప్రేమించాడు ఆయనని, हमसे कितना प्रेम किया है वो, మన మీద ఎంత మమకారం కలిగి ఉన్నాడు అనేది. हमारे ऊपर कितनी ममता दिखा रहे हैं. వేలాది దూతల మధ్య స్తుతించబడుచు ఉన్న దేవుడు, हजारों दूतों के बीच में स्तुति के योग्य परमेश्वर, సమీపింపరాని తేజస్సులో వసించుచున్న దేవుడు, अगम्य ज्योति में निवास करने वाला परमेश्वर, వేలాది దూతగణములతో ఆరాధించబడుతున్న పరిశుద్ధుడు, हजारों दूतों के द्वारा आराधित पवित्र परमेश्वर మన మధ్యకు దిగి వచ్చి మన మధ్య నివసించడం ఏంటండి? हमारे बीच में आकर हमारे बीच में निवास करना क्या? ఆయన తమ మహిమని విడిచాడు. वो अपनी महिमा को छोड़कर తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దిగి వచ్చాడు. परमेश्वर के साथ रहने के भाग्य को छोड़कर वो नीचे उतरे हैं. ఆయన మన మధ్యలో నివసించే మనతో కూడా ఆయన ఆత్మస్వరూపిగా సంచరించుచున్నాడు గనుక वो हमारे साथ निवास करके हमारे बीच में वो आत्मा स्वरूपी के रूप में वो संचार कर रहे हैं. इसीलिए ఆయనని ఎంత స్తుతించాలనో, उन्हें कितनी हमें आराधना करनी चाहिए, ఆయనని ఎంత మహిమపరచాలనో. उनकी कितनी महिमा करनी चाहिए. నా ప్రియమైన సహోదరులరా, हे मेरे प्रिय भाइयों, ఆయన మన ఇంట ఉండాలని, वो हमारे घर में निवास करे, ఆయన మన వెంట రావాలని, वो हमारे पीछे आए, ఆయన మనతోనే మనలోనే ఉండిపోవాలని वो हमारे साथ हम में रहना है करके మనం ఆశించాలి, కోరుకోవాలి. हमें उम्मीद करना है और हमें चाहना है. ఆశించడం కోరుకోవడం మాత్రమే కాదు, आशा करना और चाहना ही नहीं, ఆయనకి స్తుతి సింహాసనాన్ని వేసి మనం ఆయన ఆహ్వానించుకోవాలి. उनके लिए स्तुति सिंहासन बना के हमें उनको आमंत्रित करना है. ఆశిద్దామా? आशा करेंगे అలాగైతే ప్రార్థిద్దాం. तो फिर प्रार्थना करेंगे. యెహోవాను స్తుతించుడి, ఆయనకి స్తోత్ర గీతం పాడుడి అనడంలో కారణం ఏంటంటే ఆయన చూసుకునే దేవుడు, ఆయన హెచ్చించే దేవుడు, ఆయన బాగు చేయు దేవుడు, ఆయన మన మధ్యలో నివాసము చేయు దేవుడు గనుక ఆయన స్తుతించాలి. స్తుతించి ఆరాధించి మన మధ్యకు ఆహ్వానించి ఆయనకు స్తుతి సింహాసనాన్ని స్థాపిద్దాం. ఆయనతో అడుగులు వేస్తూ ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రార్థన. यहोवा की स्तुति करो, उनकी स्तुतिगान गाओ. कहने में वजह क्या है? वो उपाय करने वाला परमेश्वर है, वो बढ़ाने वाला परमेश्वर है, वो चंगा करने वाला परमेश्वर है, वो हमारे बीच में निवास करने वाला परमेश्वर है. इसीलिए उनकी स्तुति करना है. स्तुति आराधना करके हमारे बीच में आमंत्रित करके उनके लिए स्तुति सिंहासन स्थापित करेंगे. उनके साथ कदम बढ़ाकर आशीष पाएंगे. ప్రార్థన. प्रार्थना. ప్రేమ కలిగిన తండ్రి, प्यारे पिता, ఆశ్చర్యకరమైన యేసయ్యా నీకు స్తోత్ర. आश्चर्यजनक यीशु मसीह आपकी स्तुति हो. నాయన మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరచుటలో ఆంతర్యాన్ని ఈవేళ మేము తలంచుకుంటూ వచ్చాము. हे पिता, आपकी स्तुति आराधना महिमा करने की वजह हम आज जानते हुए आए हैं. మిమ్మల్ని ఎందుకు స్తుతించాలి? आपकी स्तुति क्यों करना है? మిమ్మల్ని ఎందుకు గణపరచాలి? आपकी महिमा क्यों करना है? మీ నామాన్ని ఎందుకు హెచ్చించి కీర్తించాలి? क्यों आपके नाम को बढ़ा चढ़ाकर आपका भजन गाना है? ఎందుకు స్తోత్ర గీతం మీ కొరకు మేము పాడాలి? क्यों स्तुतिगान गाना है? ఈ విషయాలన్నీ ఒక్కొక్కటిగా మేము తలంచుకుంటూ వచ్చాం స్వామి. ये सब एक एक करके हम जानते हुए आए हैं पिता. నిజమే, మా అవసరతలు చూసుకునే దేవుడు గనుక, सच है, आप हमारी जरूरतों को पूरा करने वाले परमेश्वर है. इसलिए మమ్మల్ని హెచ్చించే దేవుడు గనుక, हमें बढ़ाने वाले परमेश्वर है. इसलिए చెదరని హృదయాన్ని బాగు చేసే దేవుడు గనుక, खेदित मन वालों को चंगा करने वाला है. इसलिए మా మధ్యలో నివసించుచున్న దేవుడు గనుక, हमारे बीच में निवास करने वाला परमेश्वर है. इसलिए అయినా మా జీవితాంతం మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరిచి మీ కొరకై స్తోత్ర గీతం పాడుటకు కృపను అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. हे पिता, जीवन भर आपकी स्तुति महिमा आराधना करके आपके लिए स्तुतिगान करने के अनुग्रह मांगते हैं पिता. మీ ఉపకారములను మరిచిన వారముగా కాకుండా आपके भलाई को भूलने वाले ना हो, लेकिन మీ మేలులను తలంచుకుంటూ आपकी भलाई को सोचते हुए మీ నామాన్ని గణపరిచే వారముగా ఉండుటకు సహాయం చేయమని, आपके नाम को बढ़ाने वाले होने के जैसे हमारी मदद करिए. మా స్తుతి సింహాసనమందు ఆశీనుడవై हमारे स्तुति सिंहासन पर आप उतरिए. మీరు మాతోనూ మాలోనూ ఉండి నడిపించమని, आप हमारे साथ हम में रहकर हमारी अगुवाई करिए. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ हम अपने आप को आपके हाथों में सौंपते हुए యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. यीशु मसीह के नाम से प्रार्थना करते हैं पिता. ఆమేన్. आमीन. ఆమేన్. आमीन.
ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి హోసన్నా మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. प्रभु यीशु मसीह के नाम से हमारी होसना सेवकाई के तरफ से और एक बार आप सबको हार्दिक शुभकामनाएं हैं. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. परमेश्वर आप सबको आशीष दे. ఈ క్లుప్త సందేశాలని మీరు వినడం మాత్రమే కాకుండా इन संक्षिप्त संदेशों को ना सिर्फ सुनना है, మీ ఇరుగు పొరుగు వాళ్ళకి, స్నేహితులకు, బంధుమిత్రాదులకు, శ్రేయోభిలాషులకు, స్నేహితులకు మీరు వీటిని చేరువ చేయాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. आपके इर्द गिर्द वालों को, आपके मित्रों को, आपके रिश्तेदारों को और आपके शुभ चिंतकों को भेजने के लिए प्रार्थना करता हूँ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. परमेश्वर आप सबको आशीष दे. आमीन. ఆమేన్. हर सोमवार ये अनुग्रह वचन संदेशों के लिए और बहुत से आत्म संबंधित संदेशों के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करिए. पास्टर रमेश होसन्ना मिनिस्ट्रीज.